Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ, అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing great. సో ఈ రోజు అయితే మన దగ్గర 2026 రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 అయితే ఉంది. సో రాయల్ ఎన్ఫీల్డ్ లో ఫస్ట్ నాకు మెయిన్ గా నచ్చే బైక్ ఏదైనా ఉంది అంటే అది కాంటినెంటల్ GT 650. సో దాని తర్వాత నాకు సెకండ్ ఈ బైక్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నా క్యారెక్టర్ కి తగ్గట్టు, నా రైడింగ్ స్టైల్ కి తగ్గట్టు ఈ బైక్ అయితే నాకు చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ మెయిన్ గా దీని యొక్క లుక్స్, దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్, అలాగే దీంట్లో ఉన్న టార్క్ ఏదైతే ఉంటది కదా, విచ్ ఇస్ టూ గుడ్ అనమాట. అండ్ మనకి రీసెంట్ గానే ఈ గ్రే కలర్ అనేది కూడా లాంచ్ చేస్తారు. అండ్ మిగతా కలర్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ గ్రే కలర్ అనేది నాకు పర్సనల్లీ చాలా బాగా నచ్చింది. సో ఇన్నిటల్ గా ఎవ్రీథింగ్ ఈ బైక్ గురించి చెప్తాను. అండ్ దీంట్లో 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఆ 3 వేరియంట్స్ కి మధ్యలో మెయిన్ గా డిఫరెన్స్ ఏమున్నాయి, ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైనా కానీ ఈ బైక్ ని నియర్ బై స్టార్ట్ బండ్ కొనాలి అనుకుంటే మీరు SV ఆటోమోటివ్స్ కి అయితే విజిట్ చేయొచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ వీళ్ళ డీలర్షిప్ అనేది మనకు రాణిగంజ్ లో కూడా ఉంది. లాస్ట్ టైం అక్కడ మనకు హిమాలయన్ మానా బ్లాక్ వీడియో కూడా చేశాను. సో ఆ వీడియో లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి హంటర్ 350 తీసుకోవాలా లేకపోతే టీవీఎస్ రానిన్ తీసుకోవాలని చెప్పి చాలా పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఉంటది. ఆ కన్ఫ్యూజన్ అనేది క్లియర్ చేస్తూ ఒక డీటెయిల్ గా వీడియో అనేది కూడా పోస్ట్ చేస్తాను. సో దాని యొక్క లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. టుడే వీ హ్యావ్ ది 2026 రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350. సో మనకి బేసిక్ గా దీంట్లో మనకి 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి బేస్, మిడ్ అండ్ టాప్. సో ప్రజెంట్ ఈ గ్రే కలర్ అయితే ఉంది కదా, ఇది మనకు మిడ్ వేరియంట్ లో మాత్రమే ఉంటది. అండ్ మీరు టాప్ వేరియంట్కి వెళ్తే అక్కడ ఏంటంటే మనకి డ్యూయల్ టోన్ కలర్స్ వస్తాయి. అక్కడ మనకి 6,000 రూపీస్ అనేది ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బేసిక్ గా ఈ 3 వేరియంట్స్ కి మనకు మెయిన్ గా డిఫరెన్స్ ఏంటంటే, సో బేస్ మోడల్ లో మనకి స్పోక్ వీల్స్ వస్తాయి, అది టోటల్లీ డిఫరెంట్. ఇంకా మిడ్ ఇంకా టాప్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. జస్ట్ మనకి ఏంటంటే ప్రైస్ డిఫరెన్స్ ఒక్కటే మాత్రం ఉంటుంది. సో ఇది మనకి ఆన్ రోడ్ 2,13,000 రూపీస్కి వస్తుంది. సో ఫస్ట్ ఈ కలర్ అయితే ఉంది కదా, సో మిగతా కలర్స్ తో కంపేర్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంది. లైక్ గ్రే కలర్ లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఒకసారి మనం ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకుందాం. అండ్ కీస్ కూడా సేమ్ లైక్ మిగతా రాయల్ ఎన్ఫీల్డ్స్ ఉంటాయి కదా, సేమ్ అవే కీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి చేంజ్ అనేది లేదు. అండ్ ఇక్కడ మనకు సో లాస్ట్ అప్డేట్ లోనే మనకు LED లైట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో హాలోజన్ తో కంపేర్ చేసుకుంటే దీని యొక్క విజిబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. బట్ చూడడానికి ఇది చాలా బాగుంది. మధ్యలో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అనేది ఉంది. అండ్ వీఆర్ గెటింగ్ హాలోజన్ ఇండికేటర్స్. కావాలంటే మీరు యాడ్ అండ్ ఆక్సరీలో LED కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ దీంట్లో హజార్డ్ స్విచ్ కూడా ఉంది. సో ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. సో హజార్డ్ ఆన్ చేసిన తర్వాత మనకి సో లుక్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే హజార్డ్ అనేది ట్రాఫిక్ లో ఆన్ చేసి రైడ్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ లీగల్ అని చెప్తాను నేను. అండ్ రియర్ లుక్ అనేది ఇలా ఉంది. సో మనకి టైల్ లైట్ ఓవరాల్ గా మనకి హాలోజన్ వస్తున్నాయి. అండ్ ఈ గ్రే కలర్ అనేది పర్సనల్ గా నాకు మిగతా కలర్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా మినిమల్ గా ఉంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ ఒకసారి మనం హజార్డ్ అనేది ఆఫ్ చేద్దాం, ఇగ్నిషన్ కూడా ఆఫ్ చేసుకుందాం. సో ఇన్నిటల్ గా ఎవ్రీథింగ్ అయితే చూద్దాం. అండ్ ఇక్కడ సస్పెన్షన్ గురించి మాట్లాడితే 41 mm మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. సో ఇది చూసి మనకు USD ఫోక్స్ అనుకోకండి. సో టెలిస్కోపిక్ ఫోక్స్ ఇవి ఏంటంటే మనకి 4 గేటర్స్ అనమాట. లైక్ సస్పెన్షన్ ని కవర్ చేస్తుంది టోటల్ గా. సో లుక్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది. అలాగే మీరు మట్టిలో నడుపుతున్నప్పుడు డస్ట్ పార్టికల్స్ లాంటివి లోపల వెళ్ళి సస్పెన్షన్ డ్యామేజ్ చేయకుండా ప్రొటెక్షన్ లాగా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఫ్రంట్ ఇది టోటల్ గా మనకి ఫైబర్ వస్తుంది, మెటల్ అయితే కాదు. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్స్ ఇచ్చారు. అండ్ బ్రేకింగ్ అనేది చూసుకుంటే దీంట్లో 300 mm మనకి డిస్క్ బ్రేక్ ఉంది, విచ్ ఇస్ నాన్ పెటల్ డిస్క్. అలాగే మనకి డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. సో ఏ బ్రాండ్ నుంచి తీసుకున్నారో ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. అండ్ బ్రేకింగ్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రంట్ ఇది డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది. దీంట్లో ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఏంటంటే 17 inch టైర్స్ వస్తున్నాయి. అవి కూడా మనకి C8 నుంచి వస్తున్నాయి. అండ్ ఇక్కడ కూడా మనకి ఈ నియాన్ కలర్ అనేది ఇక్కడ కూడా యాడ్ చేస్తారు. చూడడానికి చాలా బాగుంది. అండ్ టైర్ ప్రొఫైల్ అనేది ఫ్రంట్ 110 సెక్షన్ వస్తుంది, రియర్ మనకి 140 సెక్షన్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే 110, 70, 17 inch వీల్ అనమాట. సో ఇవి నాన్ రేడియల్ టైర్స్, బట్ గ్రిప్ మాత్రం చాలా బాగుంది. అండ్ రేడియల్ లాంటి గ్రిప్ అనేది ఇస్తుంది. అండ్ ఈ బైక్ పైన నేను చాలా కార్నరింగ్స్ కూడా చేస్తాను. కార్నరింగ్ కూడా ఎటువంటి కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవ్వదు. అసలు చెప్పాలంటే ఈ బైక్ నడపడానికి రాయల్ ఎన్ఫీల్డ్ లాగా అసలు అనిపించదు. సో దీని క్యారెక్టర్ అనేది ఓవరాల్ గా డిఫరెంట్ అనమాట. సో సేమ్ ఇంజన్ మనకి క్లాసిక్ లో, మీటియర్ లో అండ్ బుల్లెట్ లో కూడా ఉంది. బట్ దీన్ని నడుపుతున్నప్పుడు ఆ ఫీల్ అనేది టోటల్లీ డిఫరెంట్. అండ్ ఇక్కడ మనకి 13 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. సో మైలేజ్ అనేది మీరు నడిపిన దాన్ని బట్టి వస్తుంది కాబట్టి ఆన్ అండ్ యావరేజ్ గా మనకి ఒక 30 to 35 kmph అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి RE అని చెప్పేసి గ్రే కలర్ లో ఉంది. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పేసి మనకి నియాన్ కలర్ లో ఉంది. సో చాలా అంటే చాలా మినిమల్ గా ఉంది డీటెయిలింగ్ కూడా. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కలర్ అని కూడా చెప్పొచ్చు. ఓన్లీ ఇది మనకు మిడ్ వేరియంట్ లో మాత్రమే ఉంటుంది. అండ్ E20 ఫ్లెక్సిబుల్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎటువంటి ఇష్యూ అనేది కూడా లేదు. అండ్ టోటల్ గా మనకి మ్యాట్ వస్తుంది. సో గ్లాసీ ఫినిష్ అయితే ఏం కాదు. అండ్ ఇంజన్ కూడా టోటల్ గా మనకి బ్లాక్ అవుట్ అయితే వస్తుంది. సో మనకి క్రోమ్ ఉంటే ఏంటంటే కొద్దిగా మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది J series ప్లాట్ఫామ్ పైన అయితే ఇంజన్ ఉంది కదా, సేమ్ ఇంజన్. సో టెక్నికల్ గా మాట్లాడుకుంటే 349cc ఇంజన్ అయితే వస్తుంది. అండ్ సేమ్ ఇదే ఇంజన్ మనకి క్లాసిక్ లో, మీటియర్ లో, మిగతా వేరియంట్స్ లో కూడా సేమ్ అయితే ఉంటుంది. ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. అండ్ ఇది ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ అనమాట. సో నార్మల్ గా మనం ఆయిల్ కూల్డ్ ఇంజన్ అన్నప్పుడు
ఇక్కడ ఫ్రంట్ లో రేడియేటర్ లాంటిది అయితే ఉంటుంది, బట్ దీంట్లో ఎక్కడ ఏం కనిపించట్లేదు కదా. సో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఏం చేశారంటే ఇంటర్నల్ గానే మనకు ఆయిల్ కూలర్ అనేది ఇచ్చారు. సో ఇంజన్ ఒక హెడ్ లో మనకి ఏంటంటే ఒక చిన్న ఆయిల్ కూలర్ సర్క్యూట్ అనేది ఉంటుంది. సో ఇంటర్నల్ గా అది మనకి నడుస్తూ ఉంటుంది, బయటకైతే తెలియదు. సో నార్మల్ గా మనకి ఇక్కడ రేడియేటర్ ఉంటుంది కదా, సో అది పనిచేసినట్టు ఇది అలాగే పనిచేయదు, బట్ ఎంతో కొంత మనకి సో కూలింగ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తుంది. అండ్ దీంట్లో పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడితే మనకి 20 bhp పవర్ ఉంటుంది, అలాగే 27 Nm టార్క్ ఉంటుంది. సో ఇది మనకు స్పీడ్స్ వెళ్ళడానికి అయితే కాదు, సో ప్రతిసారి మనం గేర్స్ అనేది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో టార్క్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు 4th గేర్ లో ఉన్నా 5th గేర్ లో ఉన్నా సడన్ గా మీరు థ్రాటిల్ అనేది ఇస్తే సరిపోతుంది, ప్రతిసారి గేర్స్ అనేది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ లో ఎండ్ టార్క్ ఏదైతే ఉంటుంది కదా, అది దీంట్లో చాలా బాగుంటుంది. అండ్ ఎగ్జాస్ట్ మనకి ఇది కొద్దిగా రీడిజైన్ అన్నమాట, అండ్ దీని ఒక ఎగ్జాస్ట్ సౌండ్ కూడా వినడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇంతకుముందు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 150 mm ఉండేది, సో ఇప్పుడు దీన్ని ఇంక్రీజ్ కూడా చేశారు, ఇప్పుడు మనకి 160 mm అయితే అయింది. అండ్ ఈ బైక్ పైన నేను ఆఫ్ రోడింగ్ లాంటిది కూడా చేశాను, ఎక్కడ కూడా కింద తగిలే ఛాన్స్ అయితే లేదు. సో వినడానికి మనకు చాలా తక్కువ అనిపిస్తుంది, బట్ ఇక్కడ తగిలే ఛాన్స్ కూడా అస్సలు లేదు. అండ్ ఇక్కడ మనకి ఇట్ సేస్ రాయల్ ఎన్ఫీల్డ్ అంటే 350. అండ్ ఈ ఫుట్ పెక్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో పిలియన్ కూర్చున్నప్పుడు రైడర్ ఫుట్ పెక్స్ కి మనకు కాలు అనేది తగులుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఇంకొద్దిగా దూరం పెంచితే బాగుందని చెప్పేసి నా ఒపీనియన్. సో లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీకు. అండ్ క్వాలిటీ పరంగా అయితే ఎక్కడ కూడా ఇష్యూ అనేది లేదు, రాయల్ ఎన్ఫీల్డ్ గురించి మీ అందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడ మనకి సీట్ హైట్ అనేది 790 mm ఉంటుంది, లైక్ మీరు షార్ట్ రైడర్స్ ఉన్నా కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ దీని యొక్క వెయిట్ కూడా మనకి మిగతా రాయల్ ఎన్ఫీల్డ్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ, లైక్ 181 kgs వెయిట్ ఉంటుంది, కాబట్టి ఇక్కడ మనకు ఇష్యూ అనేది కూడా రాదు. అండ్ ఇక్కడ మీరు ఈ సస్పెన్షన్ అయితే చూస్తున్నారు కదా, సో ముందుతో కంపేర్ చేసుకుంటే సేమ్ చూడడానికి అలానే ఉంటుంది, బట్ మనకి ఆ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంది కదా చాలా బాగుంది. ముందు మనకు ఈ సస్పెన్షన్ అనేది చాలా స్టిఫ్ గా ఉండేది, చాలా మంది ప్రాబ్లం అనేది ఫేస్ చేశారు. సో లాస్ట్ అప్డేట్ లో ఇది మనకి చేంజ్ చేశారు, ఇప్పుడు చాలా సాఫ్ట్ అయిపోయింది, ఎటువంటి ఇష్యూ కూడా లేదు. నేను ఆఫ్ రోడ్ లో కూడా టెస్ట్ చేశాను ఈ బైక్ ని. అండ్ ఇక్కడ మనకి ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది 6 స్టెప్ వరకు, మీ కంఫర్ట్ కి తగ్గట్టు అండ్ మీ వెయిట్ కి తగ్గట్టు మీరు ప్రీలోడ్ అనేది సెట్ చేసుకోవచ్చు, లైక్ మీకు సాఫ్ట్ కావాలా హార్డ్ కావాలని చెప్పేసి. అండ్ మనకి ట్విన్ షాక్స్ ఉన్నాయి కాబట్టి మనకి కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ రియర్ ఈ సెగ్మెంట్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్క్ బ్రేక్ అన్నమాట, 270 mm డిస్క్ బ్రేక్ ఉంది విత్ డ్యూయల్ ఛానల్ ABS, అలాగే సింగిల్ పిస్టన్ మనకి ఫ్లోటింగ్ క్యాలిపర్ అనేది ఉంది. సో మనకి ట్రాక్షన్ కంట్రోల్ అంటే అయితే దీంట్లో లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ టైర్ గురించి మాట్లాడితే రియర్ లో కూడా మనకి C8 జూమ్ టైర్స్ అయితే వస్తున్నాయి. సో టైర్ అనేది 140 సెక్షన్ ఉంది, బట్ చూడడానికి చాలా బ్రాడర్ టైర్ లాగా కనిపిస్తున్నది. అండ్ గ్రిప్ పరంగా కూడా ఎటువంటి ఇష్యూ అనేది లేదు, చాలా మంచి గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నేను దీన్ని మట్టిలో బురదలో ప్రతి ప్లేస్ లో రైడ్ చేశాను, లైక్ రోడ్ పైన ఎవ్రీ ప్లేస్ లో రైడ్ చేశాను, కావాలంటే మన పాత వీడియోస్ అనేది మీరు చెక్అౌట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ రియర్ టైర్ ప్రొఫైల్ అనేది చూసుకుంటే 140, 70, సో 70 ఇంచ్ వీల్, ఇవి ట్యూబ్లెస్ వీల్స్ కాబట్టి మనకి పంచర్ది ప్రాబ్లం కూడా లేదు. అండ్ మనకి గ్రాబ్ హ్యాండిల్స్ అనేవి ఉన్నాయి, ఇన్ కేసు మీకు యాక్సరీస్ లో బ్యాక్ రెస్ట్ అనేది తీసుకోవచ్చు, పిలియన్ కోసం మంచి సపోర్ట్ అనేది ఉంటుంది, ఎందుకంటే దీంట్లో టార్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదా, ఇన్స్టెంట్ గా మీరు పుల్ ఇచ్చారనుకోండి వెనక పిలియన్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ బ్యాక్ రెస్ట్ అనేది ఉంటే ఏంటంటే మనకి సపోర్ట్ లాగా అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ గా రియర్ లుక్ అనేది చూడడానికి మనకు ఇలా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే దీంట్లో ఇక్కడ ఫీమేల్ శారీ గడ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఓపెన్ చైన్ సిస్టమ్ అనేది ఉంది, లైక్ ఎవ్రీ 500 to 600 kilometers కి మనకు చైన్ క్లీనింగ్ అండ్ లూబింగ్ అయితే కంపల్సరీ అనమాట. అండ్ సెంటర్ స్టాండ్ కూడా ఉంది కాబట్టి మనకు క్లీన్ అండ్ లూబ్ జరుగుతూ ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. అండ్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది, మీ అందరికీ తెలిసిందే. అండ్ హియర్ వి హావ్ 5-speed గేర్ బాక్స్, సో 1 down అండ్ 4 up అనమాట, 6-speed ట్రాన్స్మిషన్ అయితే కాదు. అండ్ ఇంజన్ గురించి మీకు ఆల్రెడీ చెప్పేశాను, టోటల్ గా బ్లాక్ అవుట్ గ్రే లో చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇంతకుముందు క్లచ్ అనేది చాలా హార్డ్ గా ఉండేది కదా, సో ఇప్పుడు దీంట్లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఇచ్చారు, సో విచ్ ఇస్ చాలా లైట్ ఉంది అనమాట, కానీ అడ్జస్టబుల్ లాంటిది అయితే మనకి ఏం లేదు. అండ్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ కేస్ మీరు బైక్ పైన స్పీడ్ గా వెళ్తున్నప్పుడు ఎక్స్ట్రీమ్ గా గేర్స్ అనేది డౌన్ చేసినా కూడా సో మనకి రియర్ వీల్ అనేది లాక్ అవ్వదు అనమాట. సో ఈ స్లిప్పర్ క్లచ్ వల్ల అది అడ్వాంటేజ్. అండ్ మనకి ఫీల్ కూడా చాలా లైట్ ఉంటుంది. అండ్ స్విచెస్ క్వాలిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ప్రీమియం స్విచెస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఇంజన్ కిల్ స్విచ్, అదర్ స్విచ్, అండ్ మిగతా రాయల్ ఎన్ఫీల్డ్ లో చూసినట్టు సో బేసిక్ స్విచ్ అయితే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో Type-C ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇచ్చారు ఇక్కడ, సో విచ్ ఇస్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. ఆల్రెడీ నేను ఇది కూడా టెస్ట్ చేశాను, సో ఛార్జింగ్ కూడా చాలా స్పీడ్ గా ఎక్కుతుంది కంపేర్ టు ఓల్డర్ వర్షన్. అండ్ కీస్ అనేది ఆన్ చేసుకుందాం. సో మనకి బేసిక్ గా వస్తుంది ఈ ట్రిపుల్ డాష్ ఏదైతే ఉంది కదా, దీంట్లో మనకు ఇన్బిల్ట్ గూగుల్ మ్యాప్స్ అనేవి ఉంటాయి. ఇది మనకు మిడ్ వేరియంట్ లో ఇంకా టాప్ వేరియంట్ లో మాత్రమే వస్తుంది, బేస్ లో అయితే రాదు. అండ్ ఇక్కడ మనకి లైక్ స్పీడ్ కానీ లైక్ ఇక్కడ కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా ఉన్నాయి, లైక్ ఫ్యూల్ మీటర్ కానీ టైమ్, లైక్ ట్రిప్ ఎఫ్, సో ఇవన్నీ మనకి దీంట్లో ఉంటాయి. లైక్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, లైక్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ స్విచ్ అనేది ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే ఏంటంటే దీంట్లో మనకి ఓడో కానీ ట్రిప్ ఏ, ట్రిప్ బి, ట్రిప్ ఎఫ్, సో ఇవి మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. దీనిలో గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది ఇప్పటికి కూడా అప్డేట్ అయితే చేయలేదు. సో మీటర్ కన్సోల్ అనేది చాలా బేసిక్ అయితే ఉంటుంది. ఫైనల్ గా ఇదైతే 2026 రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 గురించి.
సో ఈ కలర్ అయితే పర్సనల్లీ నాకు చాలా బాగా నచ్చింది మిగతా కలర్స్ తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఈ కలర్ అనేది ఓన్లీ మనకు మిడ్ వేరియంట్ లో మాత్రమే ఉంటది. అండ్ సేమ్ ఇంజన్ తో పాటు మనకి ఆల్రెడీ క్లాసిక్ 350, బుల్లెట్ 350 ఉంది, అలాగే మీటర్ 350 కూడా ఉంది. బట్ ఈ బైక్ ని ఎవరు తీసుకోవాలి అని అంటే, లైక్ ఎవరైతే కొద్దిగా షార్ట్ రైడర్స్ ఉన్నారో వాళ్ళకి రాయల్ ఎన్ఫీల్డ్ లోనే కొద్దిగా యూనిక్ బైక్ కావాలి. లైక్ ఇది స్పోర్ట్స్ కేటగిరీ లాగా అయితే కనిపిస్తుంది చూడడానికి కూడా, లుక్స్ పరంగా చాలా బాగుంటది. అండ్ ఇంకోటి ఏంటంటే దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ గానీ, అలాగే దీంట్లో టార్క్ ఏదైతే ఉంది కదా విచ్ ఇస్ టూ గుడ్ అనమాట. అండ్ రైడ్ చేస్తున్నప్పుడు వెయిట్ అనేది అసలు తెలియదు, మీరు ఈజీగా కార్నర్స్ చేయొచ్చు, ఈజీగా ఫ్లిక్ చేస్తూ వెళ్ళొచ్చు. అసలు రాయల్ ఎన్ఫీల్డ్ లో నాకు మెయిన్ గా జీటీ అండ్ హంటర్ 350 నచ్చేది, ఎందుకంటే ఇవి చాలా డిఫరెంట్ అన్నమాట. రాయల్ ఎన్ఫీల్డ్ లో నడపడానికి చాలా అంటే చాలా యూనిక్ గా అయితే ఉంటాయి. సో మనకి క్లాసిక్ 350 లో కూడా సేమ్ ఇంజన్ వచ్చినప్పటికీ కూడా ఇది నడుపుతున్నప్పుడు మనకి ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఆ ఫీల్ అనేది టోటల్లీ డిఫరెంట్ ఉంటది. మీరు థ్రాటిల్ ఇచ్చిన ప్రతిసారి ఆ ఎగ్జాస్ట్ నోట్ గానీ, ఆ టార్క్ అనేది మీ ఫేస్ పైన తెలుస్తూ ఉంటది. లిటరల్ గా మీ ఫేస్ పైన స్మైల్ వస్తుంది అన్నమాట. సో అలాంటి ఎగ్జాస్ట్ నోట్, అలాంటి టార్క్ అనేది దీంట్లో ఉంటది. అండ్ మెయిన్ గా లుక్స్ అయితే టూ కూడా అయితే ఉంటాయి. సో ఇది అన్నమాట ఓవరాల్ గా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 గురించి ఇన్ డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ. అండ్ ఇంతకు ముందు దీనిపైన డీటెయిల్ రైడ్ రివ్యూ కూడా చేశాను. సో ఆ వీడియో లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది రియల్ లైఫ్ లో ఎలా ఉందని చెప్పేసి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఐ విల్ సీ యు అనదర్ వీడియో. Until then, keep loving, keep supporting. Signing off, your Moto Boy VK.